ప్రస్తుతం ఫిలిం ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా రాజకీయ వర్గాలలో సంచలనం సృష్టిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీకి సంబంధించి రామ్ గోపాల్ వర్మ షేర్ చేస్తున్న స్క్రీన్ షాట్స్ పరిశీలిస్తే లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ కుటుంబంలోకి వచ్చిన తర్వాత ఏర్పడిన గొడవలు మళ్ళీ అందరికీ గుర్తుకు వస్తున్నాయి. అంతేకాదు ఒక వ్యక్తి లక్ష్మీ పార్వతి వైపు చాలా కోపంగా చూస్తున్న ఫోటోను షేర్ చేసి ఈ వ్యక్తి ఎవరు అని ప్రశ్నలు వేస్తున్నాడు వర్మ. హరికృష్ణ పోలికలతో కనిపిస్తున్న ఈ ఫోటో ప్రస్తుతం మీడియాకు హాట్ టాపిక్గా మారింది. ఈ మూవీని ఎన్నికల ముందు విడుదల చేయబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఒక్కొక్క ఫోటో ఒక్కరోజు విడుదల చేస్తూ ఈ మూవీపై వర్మ అంచనాలు పెంచేస్తున్నాడు. ఎన్టీఆర్ ఆఖరి రోజుల్లో జరిగిన యథార్థ సంఘటనలు, వైస్రాయ్ హోటల్ సంఘటనలతో పాటు అన్నీ ఈ సినిమాలో ఉంటాయంటూ వర్మ అంచనాలు పెంచేస్తున్నాడు. ఇదే సందర్భంగా ఒక మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్మ తనకు బాలకృష్ణతో ఉన్న భేదాభిప్రాయాలను బయటపెట్టాడు. ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి మొదట్లో తనతో చర్చలు జరిపిన బాలయ్య ఆ తర్వాత తన అభిప్రాయం మార్చుకొని వేరే దర్శకుల వైపు వెళ్లిపోవడం తనకు విపరీతమైన బాధను కలిగించిందని అప్పటి విషయాలను ఇప్పుడు బయటపెడుతున్నాడు. తనకు జరిగిన అవమానంతో అప్పుడే తాను లక్ష్మీస్ ఎన్టీఆర్ తీయాలని స్థిర నిర్ణయం తీసుకున్నానని, ఈ సినిమాలో వాస్తవాలు తప్ప రాజకీయాలు ఉండవు అన్న సంకేతాలు ఇస్తున్నాడు. ప్రస్తుతం వర్మ ఈ సినిమాకు సంబంధించి లీక్ చేస్తున్న ఫోటోలతో ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల రూపురేఖలు, బాడీ లాంగ్వేజ్ అన్నీ స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఈ మూవీ వల్ల నందమూరి ఫ్యామిలీకి జరిగే నష్టాన్ని ఎలా ఎదుర్కోవాలి అన్న విషయంపై ప్రస్తుతం బాలకృష్ణ న్యాయపరమైన సలహాలు తీసుకుంటున్నట్లు టాక్. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.